హాయ్ ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ పొటాటో క్యాప్సికమ్ కర్రీ నా స్టైల్లో చూసేద్దాం రండి. ఫ్రెష్ కాలీఫ్లవర్, పొటాటోస్, క్యాప్సికమ్ తీసుకుని కాలీఫ్లవర్ పీసెస్ గా కట్ చేసుకుని బౌల్లోకి వేసుకుని రుచికి సరిపడ ఉప్పు, పసుపు, వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. పీసెస్ గా కట్ చేసుకున్న పొటాటో బాయిల్ చేసుకోవాలి. జీడిపప్పు, గసగసాలు, జీలకర్ర పాన్ లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారాక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకో. సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి. పచ్చివాసన పోయాక ధనియాల పొడి, పసుపు, కారం తగినంత వేసి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని మిక్సీ జార్ లో కాస్తంత వాటర్ పోసి కలిపి ఇందులో పోసుకోవాలి. మసాలా అంతా ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమోటో పీసెస్ ని వేసి వేయించి క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసి అంతా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసి మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. మూత పెట్టి మరి కాసేపు ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్, పొటాటోని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా పట్టే విధంగా. కాలీఫ్లవర్ లివర్ ఫంక్షన్ కి చాలా మంచిది. వైటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. మూత పెట్టి ఉడికించి ఫైనల్ గా గరం మసాలా వేసుకోవాలి. ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కర్రీ స్వీట్నెస్ రాకుండా మరి కాసేపు ఉడికించుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర తరుగు వేసుకోవాలి. టేస్టీ అయిన కాలీఫ్లవర్, పొటాటో, క్యాప్సికమ్ కర్రీ రెడీ. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.